100% టాప్ 10లో నువ్వు వెళ్ళబోతున్నావు అనేది నా నమ్మకం. బెస్ట్ యాక్షన్ కోరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ ఫర్ గ్యాంగ్స్టర్. యాక్షన్. మనీ మనీ అని ఒక సినిమా మీరు చూసే ఉంటారు. దాంట్లో బ్రహ్మానందం గారిని హీరో చేస్తా అని చెప్పేసి తనకల్లి భరణి గారు ఆయన చీట్ చేయడం అనేది ఒక సీక్వెన్స్ ఉంటుంది. గ్యాంగ్స్టర్ సినిమా జర్నీలో ఇలాంటి ఒక సీక్వెన్స్ నాకు రాకూడదు అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ నేనే యాక్షన్ కొరియోగ్రఫీ చేసుకునేవాడిని. మా కో డైరెక్టర్ ఏమో నువ్వు యాక్షన్ కొరియోగ్రఫీ నువ్వు చేయకు. ఒక సాలిడ్ ఫైట్ రెడీ చేస్తున్న టైంలో ఒక చిన్న డౌట్ రేజ్ అయింది. వాట్ ఇఫ్ మనం అనుకున్నట్టు ఈ పర్టికులర్ ఫైట్ మనం అనుకున్న స్థాయిలో దీన్ని రీచ్ చేయలేకపోతే కిక్ వెళ్ళి కెమెరా మీద ల్యాండ్ అవ్వడం అండ్ లెన్స్ పగిలిపోవడం. లెన్స్ కాస్ట్ వచ్చేసి ఒక 20 lakhs ఉండే. ఎన్నిసార్లు ఎడిట్ చేసినా కానీ ఇదే ఫైనల్ ఇంకా ఫిక్స్ అని మనం ఎన్నిసార్లు అనుకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఎడిట్ చేస్తూనే ఉంటాం. సినిమాని ఎడిట్ చేయడం కంటే టీజర్ అండ్ ట్రైలర్ని ఎడిట్ చేయడమే చాలా టఫెస్ట్ జాబ్. టీజర్ ట్రైలర్ అనేది మన సినిమా తాలూకు ఒక విజిటింగ్ కార్డ్. అండ్ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి కంప్లీట్గా అన్నీ ఆపేయాలి నువ్వు. సో యూ షుడ్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, జిమ్ అనే పని చేయాలని చెప్పారు. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం భయపడి ఆగిపోవడం కంటే కొత్త వాళ్ళని హైర్ చేయడం కంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అనేది నాకు కరెక్ట్ అనిపించింది. 24 క్రాఫ్ట్స్లో వన్ ఆఫ్ ద పెయిన్ఫుల్ క్రాఫ్ట్ ఏమైనా ఉందా అంటే అది ప్రొడ్యూసింగ్. అండ్ తన పెయిన్ ఎవరికి చెప్పినా అర్థం కాదు అండ్ ఎవరికి చెప్పలేడు కూడా. Yeah, I heard you directed also and I want you to direct me one day. ఒపీనియన్స్ అడగడం మొదలు పెడితే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ మన కథలో గ్యాంగ్స్టర్ స్క్రిప్ట్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ట్రైన్ అవుతున్న టైంలో ఒక 7 to 8 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అండ్ లాస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అండ్ దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఫిల్మ్స్ వైపు ట్రై చేద్దామని అనుకున్న టైంలో ఈ గ్యాంగ్స్టర్ స్క్రిప్ట్ అంటే హీరో క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని 2017లో జర్నీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్లో కూడా యాక్షన్ బేస్డ్ కంప్లీట్ ఫైట్స్ అవన్నీ ఉంటాయి. సో ఆ టైంలో ఆ షార్ట్ ఫిల్మ్ అవుట్పుట్ చూసి నా ఫ్రెండ్స్ కానీ బ్యాచ్మేట్స్ కానీ అందరూ దే హ్యావ్ అప్రిషియేటెడ్ అ లాట్. ఇట్ హ్యాస్ గివెన్ మీ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ టు హ్యాండిల్ ద గ్యాంగ్స్టర్. అండ్ కమింగ్ టు ద గ్యాంగ్స్టర్ స్క్రిప్ట్, ఒక గోవా మాఫియా బ్యాక్డ్రాప్లో నడిచే కథ ఇది. చాలా వర్షన్స్ రాసాము. టీమ్ ఒపీనియన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ ఒపీనియన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళం ఎప్పటికప్పుడు. దెర్ వాజ్ ఎ టైమ్ వేర్ ఆ చుట్టూ ఉండే టీం వాళ్ళు గ్యాంగ్స్టర్ స్క్రిప్ట్ని కంప్లీట్గా మార్చే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. అండ్ నాకు కూడా నా రైటింగ్ మీద డౌట్ వచ్చేది కొన్నిసార్లు. సో వాళ్ళ వర్షనే కరెక్ట్ ఏమో, నాది కాదేమో. వాళ్ళు చాలా ఫిల్మ్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి, కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో మన రైటింగ్ రాంగ్ ఏమో అని సో మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాము. ఒకరోజు మా కెమెరామ్యాన్ వచ్చేసి కలవడం జరిగింది. టీం అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇంకో కథని, ఇంకో వర్షన్ని ఆయన వినిపించడం జరిగింది. సో ఎందుకు కథని మార్చారు అని ఆయన నన్ను అడిగారు. సో నేను ఐ టోల్డ్కి టీం అందరికీ ఈ కథ ఇంకొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది అనే వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉందని ఆయనకు అర్థమయ్యేలా చెప్పాను. బట్ ఆ సెకండ్ ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, ఒపీనియన్స్ అడగడం మొదలు పెడితే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ
మన కథలో ఏలు పెట్టడానికి ట్రై చేస్తుంటారు. సో మీరు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కథని ఎప్పటికప్పుడు మార్చకుండా ఉంటే బాగుంటుంది సార్, మీరు ఫస్ట్ రాసుకున్న కథే చాలా బాగుంది, సో మీరు ఒకసారి ఆలోచించండి మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నన్ను నేను మార్చుకోవడానికి మళ్ళీ ట్రై చేశాను. దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మనకు మనసుకు నచ్చిన కథ, నేను రాసుకున్న కథ, సో దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రీవియస్ వర్షన్స్ అన్ని పక్కన పెట్టి నేను రాసుకున్న స్క్రిప్ట్తోనే మళ్ళీ ముందుకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న మాఫియా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ సెట్ చేసుకుని ఉంటారు. మైకిల్ అనే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఆ రూల్స్ని బ్రేక్ చేసి హీ విల్ బి టార్గెటెడ్ టు ద కంప్లీట్ అండర్ వరల్డ్. సో తను నమ్మిన సిద్ధాంతం కోసం అండ్ ఇచ్చిన మాట కోసం నిలబడి గెలవడమే ఈ గ్యాంగ్స్టర్ స్క్రిప్ట్. డోంట్ మిస్ ద టార్గెట్. సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరితో ఒక మీటింగ్ అరేంజ్ చేయండి. లొకేషన్స్ గ్యాంగ్స్టర్ బేస్డ్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి మన ఇండియాలో. నేను కెమెరామ్యాన్ని తీసుకొని హిమాలయాస్, మనాలి, ఆల్ కైండ్ ఆఫ్ అక్కడ లొకేషన్స్ని రికీ చేసి, దాని తర్వాత వైజాగ్, అరకు, గోవా, సో ఆల్ కాస్ట్లీయెస్ట్ లొకేషన్స్ ఆ పర్టికులర్ రీజియన్లో అన్నీ క్రాస్ చెక్ చేయడం జరిగింది. అండ్ హైదరాబాద్లో కూడా రిచెస్ట్ హోటల్స్, పబ్స్, బార్స్ అండ్ కాస్ట్లీయెస్ట్ విల్లాస్. సో లొకేషన్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫీల్ ఇవ్వాలన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము డిసైడ్ అయ్యాం. అండ్ ఫైనల్గా కొంచెం బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల గోవా అండ్ హైదరాబాద్లో కథని కంప్లీట్గా డ్రైవ్ చేయడం జరిగింది. యాక్టర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ జస్ట్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ ఏది ఉండదు. వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ. నుండి గోవాని తమ కంట్రోల్లో తెచ్చుకోవడానికి చాలా గ్యాంగ్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. ఒక ఆడిషన్ పెట్టాము, చాలా మెయిల్స్, వాట్సాప్లో కాల్స్, మెసేజెస్ అండ్ ఆల్ అవన్నీ రావడం జరిగింది. సో ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని ఆ సెకండ్ నాకు అర్థమైంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా కొలీగ్స్, కో యాక్టర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరు యాక్టర్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను వీళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వకుండా బయట ఒక ఆడిషన్ పెట్టి కొత్త వాళ్ళని హైర్ చేయడం కంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అనేది నాకు కరెక్ట్ అనిపించింది. ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వడం వల్ల సార్ పోయింది వన్ Yes. What happened? One second. Slow. मुझे नहीं कुछ समझ. Finder. సో టీం కూడా చాలామంది ఏమన్నారంటే సీనియర్ యాక్టర్స్ చాలా హెల్ప్ అవుతున్నారు, ప్రాజెక్ట్కి కానీ ఓటీటీకి చాలా హెల్ప్ అవుతున్నారు అని చెప్పారు. బట్ ఎవ్రీ సీనియర్ యాక్టర్ ఈజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ హీజ్ అ ఫ్రెషర్. చాలా చూజీగా క్యారెక్టర్కి ఫిట్ అయ్యే ఆర్టిస్ట్లనే సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే గ్యాంగ్స్టర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పిన విషయం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఎవ్రీ వన్ హ్యాస్ జస్టిఫైడ్ దేర్ రోల్స్. ఎనీ రిస్క్ నువ్వు చేసావు. నో జేమ్స్ నో. ప్రొడ్యూసర్ 24 క్రాఫ్ట్స్లో వన్ ఆఫ్ ద పెయిన్ఫుల్ క్రాఫ్ట్ ఏమైనా ఉందా అంటే అది ప్రొడ్యూసింగ్. అండ్ తన పెయిన్ ఎవరికి చెప్పినా అర్థం కాదు అండ్ ఎవరికి చెప్పలేడు కూడా. మన దగ్గర ఎంత మంచి టాలెంట్ ఉన్నా కానీ ఒక మంచి సినిమా తీయాలనుకున్నా కానీ దానికి ఒక ప్రొడ్యూసర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ తన వల్లనే ఒక ఆర్టిస్ట్కి కానీ, టెక్నీషియన్స్ కానీ, ఒక డైరెక్టర్కి కానీ మన టాలెంట్ని ప్రపంచాన్ని చూపించుకోగలిగే ఒకే ఒక్క సోర్స్ ప్రొడ్యూసర్. ఒక డెబ్యూట్ ఫిల్మ్ మేకర్కి డెఫినెట్గా ఒక ప్రొడ్యూసర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మనం కథ పిచ్ చేసినప్పుడు డెఫినెట్గా మనం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తామా లేదా అని ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఏ యూనివర్సల్ ప్రాబ్లం. నా షార్ట్ ఫిల్మ్స్కి నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను, సో వై నాట్ నా ఫిల్మ్ని నేనే ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోలేను అని అనిపించింది. సో చాలా తక్కువ బడ్జెట్లో మనం ఎందుకు ఒక సినిమాని చేయలేము. ఆ సెకండ్ నాకు తెలియని విషయం ఏంటంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఎ ఫుల్ స్టెప్. షార్ట్ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసినంత ఈజీగా సినిమాని ప్రొడ్యూస్ చేయలేమని నాకు ఆ టైంకి అర్థం కాలేదు. మన చేతిలో పైసలు ఉంటే ఖర్చు పెట్టడం, లేకపోతే గమ్మున ఉండడం, ఇది మనకు ఉన్న అలవాటు. బట్ చేతిలో కొన్ని లక్షల రూపాయలు ఉన్నప్పుడు దాన్ని ఎవరు దోచుకోకుండా అండ్ కాపాడుతూ నెక్స్ట్ షెడ్యూల్ కూడా దాన్ని దాచుకోవడం, సో ఇది మనకి లేని అలవాటు. బట్
దీన్ని అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. చేతిలో రూపాయి లేకుండా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండ్ ప్రతి పైసా ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి చేసిన ప్రాజెక్ట్ ఇది. 10 లక్షల రూపాయలు అరేంజ్ చేసుకొని బ్లైండ్గా దిగి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆఫీస్ ఓపెనింగ్, టీమ్ ఫామ్ చేసుకోవడం అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్లేస్లో ఆర్ట్ అసిస్టెంట్ని, కాస్ట్యూమ్ డిజైనర్ ప్లేస్లో కాస్ట్యూమ్ అసిస్టెంట్ని, డైరెక్షన్ టీంలో కూడా చాలామందిని అప్రెంటిస్ పెట్టుకోవడం జరిగింది. లొకేషన్ వైజ్ ప్రాప్స్, కాస్ట్యూమ్స్ ఇలా అన్నింటిలో ఒక క్లారిటీ ఉండే, అందుకే అసిస్టెంట్స్ని పెట్టుకొని మేనేజ్ చేసుకోగలిగాం. ఫైనల్గా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది, షూట్ స్టార్ట్ చేశాము. ఒక 3-4 డేస్ షూట్ చేయడం జరిగింది అండ్ ఆ 3-4 డేస్లో నా ఫింగర్ కూడా బ్రేక్ అయింది. సో రికవరీకి ఒక 2-3 మంత్స్ టైం పడుతుందని చెప్పేసి అందరికి పేమెంట్స్ క్లియర్ చేసేసి అండ్ వీ హ్యావ్ గివెన్ ద బ్రేక్. ఫస్ట్ షెడ్యూల్లో నేను గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ నాకు నిజంగా చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ అయ్యేసరికి మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు అసలు మన డబ్బులు మనకి ఇస్తాడా లేదా అని ఒక డౌట్ వాళ్ళలో ఉండేది. ఒక ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ 1 అవర్ వర్క్ చేయమని మనము, లేదు టైం అయిపోయింది డబ్బులు ఇస్తే వెళ్ళిపోతామని వాళ్ళు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఒకసారి క్రాస్ చెక్ చేస్తే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు సినిమాలు స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి పనులు చేయించుకొని వర్కర్స్ అందరికీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారని తెలిసింది. సో నా విషయానికి వస్తే గ్యాంగ్స్టర్ విషయంలో నేను సినిమా చేసినా చేయకపోయినా ఒకవేళ సినిమా మధ్యలో ఆగిపోయినా కానీ ఆ మూమెంట్ వరకు అప్పటి వరకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేమెంట్స్ క్లియర్ చేయాలి అని ఒక ఫిక్స్ అయ్యాం మేము. ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక డైరెక్టర్గా, యాక్టర్గా డే అంతా వర్క్ చేసుకొని అండ్ ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్గా అందరికీ కూర్చొని బిల్స్ అన్ని తీసుకొని వాళ్ళకి పేమెంట్స్ క్లియర్ చేసి వెళ్ళే టైంకి చాలా లేట్ అయిపోయింది అండ్ నేను కూడా స్ట్రెయిన్ అయిపోయామని క్రూ మెంబర్స్ కూడా లేట్ అయిపోయేది. సో అప్పుడు మేము ప్లాన్ చేసింది ఏంటంటే మీరందరూ మీ బిల్స్ మీద మీ అకౌంట్ డీటెయిల్స్ అని రాసి ఇచ్చి వెళ్ళిపోండి అండ్ ఆ నెక్స్ట్ డే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అని చెప్పేసి మేము ఒక ప్లాన్ చేసాము. బట్ చాలామందికి వీడు డబ్బులు ఇస్తాడా ఇవ్వడా అనే ఒక డౌట్ ఉండేది. సో ఈ జర్నీలో వాళ్ళందరికీ మా కమిట్మెంట్ ఒకటి అర్థమైంది. అంటే ఎలాంటి నమ్మకాన్ని గెలుచుకోగలిగామంటే అసలు డబ్బులు ఇస్తాడా లేదా అనే డౌట్ నుంచి మేము బిల్స్ రాసి మా అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతే చాలు, మా అకౌంట్లో పడిపోతే అనే అంత నమ్మకాన్ని వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ మా బ్యానర్ సంపాదించుకోగలిగాం. It's impossible. ప్రతి షెడ్యూల్కి బయట నుండి డబ్బులు అరేంజ్ చేసుకోవడం, షూట్ చేయడం, మళ్ళీ బ్రేక్ ఇవ్వడం, మళ్ళీ ఒక 6 months బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయడం, మళ్ళీ దానికోసం డబ్బులు అరేంజ్ చేసుకోవడం, మళ్ళీ షూట్ ఫినిష్ చేయడం, మళ్ళీ బ్రేక్, రిపీట్. అంటే ఇదే మోడ్లో ఒక 2 years స్పాన్లో షూట్ అంతా కంప్లీట్ చేశాను. నౌ కమ్స్ టు ద పోస్ట్ ప్రొడక్షన్. మ్యూజిక్, డిఐ, సిజీ, మిక్సింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్. అండ్ ఈ పర్టికులర్ ప్రాసెస్లో మళ్ళీ సేమ్ రిపీట్ మోడ్లో ఎలా అంటే ప్రతి టెక్నీషియన్ని కలవడం అండ్ వాళ్ళకి నా ప్రాబ్లమ్ని క్లియర్గా చెప్పడం. సో ఇంత ఇవ్వలేను, ఇంతే ఇవ్వగలుగుతానని చెప్పి బార్గెన్ చేసుకోవడము. కొంతమందికి మన సిచ్యువేషన్ అర్థమై కోఆపరేట్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది సరే సార్ తక్కువకైనా చేద్దామని చెప్పేసి అడ్వాన్సులు తీసుకొని దాని తర్వాత వాళ్ళు ఆడే గేమ్. అండ్ ఎందుకంటే మనం ఉండే సిచ్యువేషన్ ఎలాంటిదంటే మనం వన్స్ అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తిరిగి మనకి మనీ ఇవ్వరు. సో మళ్ళీ మనం కొత్త వాళ్ళని హైర్ చేసుకొని ముందుకు వెళ్ళలేము. సో ఆ ప్రాసెస్లో స్ట్రక్ అయి ఉంటాం. ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడం తప్పించి మన దగ్గర వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. ఇలా కొంతమంది డబ్బుల కోసం ఆడే గేమ్లో మనం ఇన్వాల్వ్ అయి ఉండడం, ఇట్స్ లైక్ దాన్ని టాలరేట్ చేయడం చాలా నరకంగా ఉండేది. అండ్ ఎనీ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్స్ ఎవరికి ఇలాంటి ఒక ప్రాబ్లం నిజంగా రాకూడదని నేను కోరుకుంటాను. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ₹1 ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదో అండ్ అది కూడా ప్రోడక్ట్ కిల్ అవ్వకుండా దానికంటే ఒక బ్యాకప్ ప్లాన్స్, స్ట్రాటజీ, టీమ్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక ప్రొడ్యూసర్కి. షూట్లో హై ఎండ్ కెమెరాస్ ఎందుకు, కాస్ట్లీ లొకేషన్స్ ఎందుకు, ప్రాపర్టీస్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ దగ్గర అందరూ నాతో ఒక డిబేట్ చేసేవారు. బట్ నేను ఎప్పుడు ఎవరికి ఆన్సర్ ఇచ్చేవాడిని కాదు. బట్ ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత ఫస్ట్ ప్రివ్యూ చూసుకున్నప్పుడు అండ్ పబ్లిక్ కానీ టీం అందరూ ఈ ఫిల్మ్ని ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్తో దీన్ని పోలుస్తున్నప్పుడు డెఫినెట్గా పెట్టిన ప్రతి రూపాయికి ఒక రెస్పెక్ట్, ఒక వాల్యూ దొరికిందని, మనం నమ్మిన దానికోసం ఎంత రిస్క్ అయినా చేయొచ్చు అని ఆ సెకండ్ నాకు అర్థమైంది. ఇలా నాకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని ఈ క్రాఫ్ట్ నాకు పరిచయం చేసింది. సో నాకు ఒక ప్రొడ్యూసర్ క్రాఫ్ట్ మీద ఎప్పటికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ చాలామంది డైరెక్టర్ అని అనుకుంటారు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కెప్టెన్ ఆఫ్ ద షిప్ వచ్చేసి ప్రొడ్యూసర్.
సో ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ దిస్ క్రాఫ్ట్. నా మీద అండ్ మన బ్యానర్ వైల్డ్ వాటర్ ప్రొడక్షన్స్ మీద ఒక నమ్మకాన్ని సంపాదించుకోవడం నిజంగా నా అదృష్టం. అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక్క రూపీ కూడా పెండింగ్ లేకుండా అందరికీ క్లియర్ చేసి సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ని క్లోజ్ చేశాను. డైరెక్షన్, మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ చాలా ఎక్కువ చూసేవాడిని, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ దాట్ స్ట్రీమ్. అండ్ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వకముందే ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. బట్ జాయిన్ అయిన తర్వాత ఐ హ్యావ్ లర్న్ దేర్ స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ ప్లే కావచ్చు, అండ్ కెమెరా టెక్నిక్స్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, బేసిక్ ఆల్ రూల్స్ అనేవి అక్కడ నేర్పిస్తారు. ఏదైనా రూల్స్ బ్రేక్ చేసే ముందు రూల్స్ అంటే మనకు తెలియాలి. లేటర్ ఆన్ ఫాలోయింగ్ విత్ ఆల్ ద రూల్స్ ఒక 5 more షార్ట్ ఫిల్మ్స్ చేశాను. గ్యాంగ్స్టర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న టైంలో సమ్ ఆఫ్ మై కొలీగ్స్ అండ్ వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు, మళ్ళీ డైరెక్షన్ హ్యాండిల్ చేయడం ఇబ్బంది అవుతుందేమో, ఒకసారి ఆలోచించు, కావాలంటే మేము డైరెక్షన్ చేస్తామని కొంతమంది అడగడం జరిగింది. నా విజన్ ఇంకో డైరెక్టర్కి చెప్పి అది మళ్ళీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో అని భయపడుతూ ఉండడం. ఎందుకనంటే విన్ ఆర్ లూజ్, ఐ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని బ్లేమ్ చేయలేం ఎండ్ ఆఫ్ ద డే. సో మళ్ళీ దీంట్లో లాట్స్ ఆఫ్ మనీ యాడ్ అయి ఉంది, ఎక్కడ రిస్క్ తీసుకోలేం. సో రిస్క్ అయినా పర్లేదు, నేనే హ్యాండిల్ చేయాలని ఆ సెకండ్ అనుకున్నాను. టీం అందరు కూడా కొత్త వాళ్ళు అయ్యేసరికి కొంచెం వర్క్ ప్రెషర్ అనేది ఉండేది. ఫైనల్ స్క్రిప్ట్ అంతా లాక్ అయింది, లొకేషన్స్ లాక్, ఆర్టిస్ట్ లాక్, ఆల్ సెట్. ఇట్స్ నౌ రెడీ టు టేక్ ఆఫ్ ఫర్ ద షూట్. అండ్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ లైక్ కొంచెం డిఫరెంట్గానే ఉండేది, ఎందుకంటే కొంచెం నర్వస్గా ఉండేది. మిస్టర్ జేమ్స్, నువ్వు నాకు ఫేవర్ చేయాలి. ఇద్దరు డాన్స్ మధ్యలో జరిగే సీన్ అది. వాళ్ళకి సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మానిటర్ ముందు వచ్చి కూర్చొని, ఆ టైంలో మా కోఆర్డినేటర్గా మా దగ్గరకు వచ్చి, నీకు ఆర్డర్ తెలుసా అని అడిగారు నాతోటి, లైక్ కెమెరా, రోల్, యాక్షన్ అనేది. అండ్ ఐ వాజ్ లైక్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటే ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ కెమెరా అని చెప్పాలి, దాని తర్వాత రోలింగ్, దాని తర్వాత యాక్షన్. ఓకే, దాన్ని కొంచెం బైహార్ట్ చేసుకొని మానిటర్ ముందు కూర్చొని రెడీ ఫర్ టేక్ అన్నప్పుడు కెమెరా అని డైరెక్ట్గా యాక్షన్ అని చెప్పేసాను నేను. కెమెరా డిపార్ట్మెంట్ రోలింగ్ అని చెప్పిన తర్వాత మనం యాక్షన్ చెప్పాలి. సో ఆ కంగారులో కెమెరా, యాక్షన్ రెండు నేనే చెప్పేశాను. మళ్ళీ కోఆర్డినేటర్ గారు వచ్చి మళ్ళీ ఇంకోసారి చెప్పి దట్ వాజ్ ద ఆర్డర్ సెట్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు వితౌట్ బ్రేక్ షూట్ చేయడం జరిగింది. అండ్ ప్యాకప్ టైంకి ఆల్మోస్ట్ లైక్ నైట్ 2:30 అయింది. చాలా ఎగ్జైట్మెంట్, నర్వస్నెస్, అండ్ ఒక 100 మంది మన కోసం పనిచేయడం, అండ్ మన విజన్కి తగ్గట్టు వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేయడం. సో ఇట్స్ లైక్ ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ డే అనేది. ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ అయ్యే టైంకి నాకు కొన్ని క్లారిటీస్ దొరికాయి. నాకున్న బడ్జెట్కి ఈ కథ ఫినిష్ అవ్వదని నాకు అర్థమైంది. ఈ కథని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలని అప్పుడు ఫిక్స్ అయ్యాం. సో కథ అంతా హీరో క్యారెక్టరేషన్ చుట్టూ నడిచేలాగా ప్లాన్ చేసుకున్నాము. సో దాని తగ్గట్టు కథని రీరైట్ చేయడం, స్క్రీన్ ప్లేని కొంచెం చేంజ్ చేసుకోవడము. అండ్ దీనికోసం కంప్లీట్గా ఒక 3 months వర్క్ చేసి పార్ట్ 1 ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేశాం. ఒక 4 months గ్యాప్ తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక కొత్త డైరెక్టర్ని చూసి అందరూ వీడేం డైరెక్టరా అని అనే స్టేజ్ నుండి వీడి కోసం మనం ప్యాషనెట్గా పనిచేసే స్టేజ్కి తీసుకెళ్లే బాధ్యత అది మన మీదే ఉంటుంది. ఎందుకనంటే చాలామంది సినిమాని థియేటర్లో చూసి జడ్జ్ చేస్తారు, బట్ మన క్రూ మెంబర్స్, మన టీం మాత్రం లైవ్ లొకేషన్లో, షూట్లో డే 1 నుంచి మనల్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ, అంటే ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే పనిచేసే ప్రతి టెక్నీషియన్కి సినిమా మీద చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు బెస్ట్ అనిపించేలాగా షార్ట్స్ కానీ, సీన్స్ కానీ షూట్ చేయడం చేసేవాడిని. సో ఆ రకంగా టీం అందరూ ప్యాషనెట్గా నా కోసం పనిచేసేలాగా వాళ్ళని మోటివేట్ చేయగలిగాను. చాలు 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 ఇది మొత్తం బ్యాక్ నీ రైట్ ఏనా జార్జ్ బ్యాక్ ఓకే నా రైట్ ఆఫీసర్ ఫస్ట్ షెడ్యూల్లో నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ త్రూ సెకండ్ షెడ్యూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా ఫాస్ట్గా షూట్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 6 months గ్యాప్ తర్వాత థర్డ్ షెడ్యూల్ని
స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ షెడ్యూల్లో వచ్చేసి చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. అండ్ ఒక డిఓపి కావచ్చు, కొంతమంది టీం మెంబర్స్ని తీసేయడం జరిగింది. ఎందుకంటే ఒక సినిమాని చాలా ప్యాషనెట్గా మనం పనిచేస్తుంటాం. అలాంటి ఫిలింకి ఎవరైనా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళని చాలా పొలైట్ వేలో సినిమా నుండి తీసేయడం జరిగింది. సినిమాకి యాక్షన్ సీక్వెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 షెడ్యూల్స్ వచ్చేసి టాకీ సీన్స్, అండ్ టాకీ ఇన్ ద సెన్స్ సీన్స్ని షూట్ చేసాం. ఫైట్స్ని మాత్రం పర్టికులర్గా లాస్ట్ షెడ్యూల్లో చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సినిమాలో. సో అవి హ్యాండిల్ చేసే టైంకి నాకంటూ ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలని, అంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేసుకున్న తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ని నేను టచ్ చేయాలని అనుకున్నాను. ఫైనల్గా 4th షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. అండ్ దీంట్లో కంప్లీట్గా యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా ఒక ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్తో ఫైట్స్ని షూట్ చేయడం జరిగింది. యుద్ధం మొదలయ్యాక వెనకడుకేసే ప్రసక్తే లేదు. మాంటేజ్ సాంగ్ కోసం లిమిటెడ్ క్రూతో బీచ్లో షూట్ చేయడం, ఎప్పటికప్పుడు షెడ్యూల్ బ్రేక్లో సినిమాని ఎడిట్ చేయడం, అండ్ దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడం ప్రాపర్గా వస్తుందా లేదా అని. నాకున్న బడ్జెట్ లిమిటేషన్స్లో ది బెస్ట్ అవుట్పుట్ యాజ్ అ డైరెక్టర్గా ఇవ్వాలని ఎప్పటికప్పుడు తాపత్రయపడేవాడిని. అండ్ ఆ విషయంలో పర్టికులర్గా నేను రీచ్ అయ్యానని అనుకుంటున్నాను. యాక్టర్గా అంటే ఇట్ వాస్ నెవర్ ప్లాన్, యాక్సిడెంటల్గా జరిగింది. బ్రూస్ లీ, జాకీ చాన్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ నా రోల్ మోడల్స్. నా షార్ట్ ఫిల్మ్స్ అన్నింటిలో నేనే యాక్ట్ చేసేవాడిని, ఎందుకంటే అన్ని ఫైట్స్ బేస్డ్ షార్ట్ ఫిల్మ్స్ ఉండేవి. బ్రూస్ లీ, జాకీ చాన్ ఫైట్స్లో మనకి జిమ్నాస్టిక్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. సో మార్షల్ ఆర్ట్స్తో పాటు జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ బిలో 12 years పిల్లలకి జిమ్నాస్టిక్స్ అనేది నేర్పిస్తారు. సో ఎక్కడ బయట చాలా ఇన్స్టిట్యూషన్స్కి ట్రై చేశాను, బట్ నో వన్ ఎంకరేజ్డ్ ఇట్. అండ్ ఫైనల్గా ముస్తఫా సార్, మై కోచ్, ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ హీ వాజ్ ఆల్సో లైక్, ఈ ఏజ్లో జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అని హీ ఆల్సో వార్న్ మీ. నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఆయనతో ఆర్గ్యూ చేసి అండ్ ఫైనల్గా ఆయన్ని ఒప్పించడం జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే హీ ఆల్సో టోల్డ్ మీ దట్ రిస్క్ అయితే ఉంటుంది, ఇట్స్ అప్ టు యూ, యూ హ్యావ్ టు డిసైడ్ అని. మా కోచ్ దగ్గర ఒక 2 years ట్రైన్ అవ్వడం జరిగింది. అండ్ ప్యారలల్గా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ, డిఎఫ్టీ చేసుకుంటూ, అండ్ ఫైనల్గా ఒక లాస్ట్ జర్నీ టు అని ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. అండ్ అందులో అవుట్పుట్ చూసి ఫైట్స్కి కానీ యాక్షన్కి కానీ అందరు చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ వై నాట్ యాక్టింగ్ అని చాలామంది సజెస్ట్ చేశారు. అండ్ అప్పుడు రవీంద్ర భారతిలో థియేటర్ ఆర్ట్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అక్కడ ఒక 6 months to 1 year ట్రైన్ అవ్వడం జరిగింది. అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్, లైవ్ పర్ఫార్మెన్స్,
అంటే ఒక యాక్టర్కి కావాల్సిన రిక్వైర్మెంట్లో మెయిన్గా ఏంటంటే స్టేజ్ ఫియర్, కెమెరా ఫియర్ అని ఉండకూడదు. అండ్ అక్కడ నేను అది ఓవర్కమ్ చేయగలిగాను. మేజర్గా ఒక యాక్టర్కి బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్, ఫిజికల్ అపీరియన్స్, డైట్, స్లీప్. సో కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ వైజ్, గ్యాంగ్స్టర్ స్క్రిప్ట్లో మనకి హీరో క్యారెక్టరేషన్ కంప్లీట్గా ఒక రిజర్వ్డ్గా ఉండే క్యారెక్టర్ అది. సో తను ఎవరితో మాట్లాడు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయే క్యారెక్టర్ అది. అండ్ తనకంటూ ఒక ఇచ్చిన టార్గెట్ని చాలా సైలెంట్గా, ఎంత రిస్క్ అయినా పర్లేదు తను చేసే ఒక క్యారెక్టర్, అంటే అలాంటి క్యారెక్టరేషన్ హీరోది కంప్లీట్గా. సో పర్ఫార్మెన్స్ వైజ్ నాకు అది కొంచెం ఈజీగా మేనేజ్ చేయగలిగాను. ఫిజికల్ అపీరియన్స్ అండ్ అంటే నేనున్న అపీరియన్స్కి, అంటే అప్పుడు కొంచెం బియర్డ్ ఎక్కువ ఉండి, హెయిర్ ఎక్కువ ఉండి, సో చాలామందికి డౌట్ ఉండేది అంటే ఈ పర్టికులర్ గ్యాంగ్స్టర్ అందులో మైకిల్ క్యారెక్టర్కి ఎలా నేను ఫిట్ ఇన్ అవుతాను అనేది చాలామందికి ఒక డౌట్ ఉండేది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు కొంచెం లేన్గా ఉంటారు, కానీ పర్టికులర్గా ఈ గ్యాంగ్స్టర్లో అండ్ ఎస్పెషలీ మైకిల్ క్యారెక్టర్కి అంటే ఆ లుక్ వైజ్ రావాలంటే కొంచెం బల్క్ అవ్వాలని సజెస్ట్ చేశారు చాలామంది. సో దానికోసం ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను జిమ్లో జాయిన్ అవ్వడం, మా ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డి గారి దగ్గరికి జాయిన్ అవ్వడం. Yes, 1, 2. Yes, shabash. Perfect. Slowly. Very slow. అండ్ అక్కడ అనుకున్నట్టు కొంచెం ఒక 3 months స్పాన్లో కొంచెం బల్క్ అవ్వడం, ఒక 3-4 డిఫరెంట్ వేరియేషన్స్లో లుక్ టెస్ట్ చేయడం. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసాము, షూట్ చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. అండ్ ఈ షూట్లో హ్యావ్ నోటీస్డ్ వన్ థింగ్, బాడీ కొంచెం బల్క్ అవ్వడం వల్ల జిమ్నాస్టిక్స్ ఫ్లిప్స్లో ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ, పంచెస్ అండ్ కిక్స్లో ఆ స్పీడ్ కానీ తగ్గిందని నేను నోటీస్ చేశాను. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే అగైన్ ఐ హ్యావ్ టు కొంచెం లీన్ అవ్వాలేమో అనిపించింది. మళ్ళీ ఆ షెడ్యూల్ బ్రేక్లో హ్యావ్ స్టార్టెడ్ ట్రాన్స్ఫార్మింగ్ అగైన్. సో ప్రాజెక్ట్కి ఇది సెకండ్ ట్రాన్స్ఫార్మేషన్ నాకు. Slowly. Stay. Slowly. Stay. Back. Stay. ఒక 45 days టైం తీసుకొని సెకండ్ ట్రాన్స్ఫార్మేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ ఒక బ్రూస్లీ కైండ్ ఆఫ్ బాడీని కంప్లీట్గా అచీవ్ చేయగలిగాం. Yes, stay there. Stay there. కొంచెం ఫేస్ చూపించు. Stay. అండ్ ఆ బాడీని విజువల్గా చూస్తున్నప్పుడు అందరు మెస్మరైజ్ అయిపోయారు. నేను మిస్ చేసుకున్న థింగ్ ఏంటంటే ఫేస్ కంప్లీట్గా షేప్ అవుట్ అయిపోవడం జరిగింది. బాడీ ఫ్యాట్తో పాటు ఫేస్కి ఉండే ఫ్యాట్ కూడా తగ్గిపోవడం, సో చాలా డ్రై అయిపోవడం, అంటే చాలా లీన్ అయిపోయింది ఫేస్ కూడా. ఆ బాడీ అయితే అచీవ్ చేయగలిగాం, కానీ కంప్లీట్గా మళ్ళీ ఆ లుక్ చేంజ్ అయిపోవడం అనేది ఇట్ వాజ్ హ్యాపెండ్. సో నెక్స్ట్ ట్రాన్స్ఫార్మేషన్ ఏమైనా చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో దెర్ వాజ్ లైక్ అన్ ఇంజురీ హ్యాపెండ్, సర్వైకల్ ఇంజురీ అండ్ మై లోయర్ బ్యాక్ డిస్క్ ఇంజురీ జరిగింది. సో ఐ కుడెంట్ స్టాండ్, ఐ కుడెంట్ వాక్ ఎట్ ఆల్, అలాంటి సిచ్యువేషన్ అది. అండ్ దెర్ వాజ్ ఎ టైమ్ అంటే కంప్లీట్ మళ్ళీ హాస్పిటల్, డాక్టర్, స్కానింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. అండ్ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి కంప్లీట్గా అన్నీ ఆపేయాలి నువ్వు, సో యూ షుడ్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, జిమ్ అనే బంద్ చేయాలని చెప్పారు. బట్ ఐ వాజ్ లైక్ ఐ కుడెంట్ స్టాప్ ఇట్. ఫైట్స్ కూడా కంప్లీట్ చేయలేదు నేను అప్పటికి. సో నేను ఐ కుడెంట్ స్టాప్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి నువ్వు ఇలానే మొండిగా ముందుకెళ్తే పర్మనెంట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు తను భయపెట్టడం. సో ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్ని కూడా అప్రోచ్ అవ్వడం, అండ్ అది కూడా అండ్ అక్కడ కూడా సేమ్ ఆన్సర్ రావడం. సో ఇలా ఒక 2-3 months కంప్లీట్గా రెస్ట్ తీసుకోవడము, ఏం చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయాము, ఏం చేయాలో అర్థం కాని స్టేజ్ అది నాకు. మై ఫ్రెండ్ హీ సజెస్టెడ్ మీ టు ఫర్ ఏ ఫిజియో డాక్టర్ ఒకరు ఉండే, తన అపాయింట్మెంట్ తీసుకొని తను కలవడం జరిగింది. ఆ డాక్టర్ని కలిసిన తర్వాత మై పాయింట్ ఆఫ్ వ్యూ హ్యాస్ బీన్ చేంజ్డ్. బికాస్ ఆయన ఒక నార్మల్ పర్సన్కి, ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఉన్న డిఫరెన్స్ నాకు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. స్పోర్ట్స్ పర్సన్స్కి ఇంజురీ అనేది వెరీ కామన్ థింగ్, అండ్ అలా అని చెప్పేసి వాళ్ళకి ఇంజురీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్లో వెళ్ళకుండా ఉండిపోరు. సో ప్రాపర్గా మళ్ళీ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని మళ్ళీ చాలా సేఫ్టీ మెజర్స్తో మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్లో ఎలాగైతే రీబ్యాక్ అవుతారో మీరు కూడా చేయొచ్చు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చాడు. కొన్ని ఫిజియో సెషన్స్ తీసుకున్న తర్వాత
అగైన్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్ అండ్ నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ అని చాలా ఒక పాజిటివ్ హోప్ ఇవ్వడం జరిగింది. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం భయపడి ఆగిపోవడం కంటే దాన్ని తెగించి ముందుకెళ్ళి గెలవడమే నేర్చుకోవాల్సిన విషయం నాకు ఆ రోజు అర్థమైంది. సో లేటర్ ఆన్ కమింగ్ ఫ్రమ్ దట్ స్టేజ్ అగైన్ మళ్ళీ థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బాడీ ఏదైతే అచీవ్ చేసామో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ ఫ్యాట్ గెయిన్ చేయకుండా ఆ లుక్కి దగ్గర మ్యాచ్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాము అండ్ ఫైనలీ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. దాని తర్వాత థర్డ్ షెడ్యూల్ కూడా సక్సెస్ఫుల్లీ షూట్ చేసుకోవడము అండ్ కమింగ్ టు ద యాక్షన్ సీక్వెన్సెస్ 4th షెడ్యూల్లో పెట్టుకున్నాము. యాజ్ అన్ యాక్టర్గా దట్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్ జర్నీ ఫర్ మీ. ఉన్న ఇంజరీసే ఎక్కువ అంటే ఇంకా దాంట్లో దేర్ వేర్ మల్టిపుల్ ఇంజరీస్ వేర్ హ్యాపెండ్ అండ్ ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం. ప్రీవియస్గా చెప్పినట్టు ఒక యాక్టర్కి మెయిన్గా అపీరెన్స్, పర్ఫార్మెన్స్ అండ్ నౌ కమింగ్ టు డైట్ అండ్ స్లీప్ కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఎర్లీ మార్నింగ్ 6కి షూట్ ఉందనంగా డైరెక్టర్ రాత్రంతా కూర్చొని షార్ట్ డివిజన్స్, సీన్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉండేవాడు. సో నిద్ర ఉండేది కాదు. లొకేషన్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఫేస్ అంతా స్లీప్ లేకపోవడం వల్ల మళ్ళీ మేకప్లో ఎంతో అంత కవర్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ కూర్చొని నైట్ అంతా అక్కడ బిల్స్ అన్నీ ఆర్టిస్ట్లకి, టెక్నీషియన్స్ అందరికీ బిల్స్ అవి చేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చేసరికి మిడ్నైట్ అయ్యేది. మళ్ళీ సేమ్ నెక్స్ట్ డే షూట్కి మళ్ళీ డైరెక్టర్ రాత్రంతా కూర్చొని కంటిన్యూస్గా చేయడం. సో ఇది కంటిన్యూస్గా ఎవ్రీడే ప్రతి షెడ్యూల్లో ఇది జరుగుకుంటూ ఉండేది. బిహైండ్ ద కెమెరా ఉంటే అప్పుడు నువ్వు నిద్రపోకపోయినా తినకపోయినా అప్పుడు చెల్తా. బట్ ఒక యాక్టర్ అనేవాడు ఆన్ స్క్రీన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి ఫేస్ చాలా ఇంపార్టెంట్. లోపల ఉన్న డైరెక్టర్, ప్రొడ్యూసర్ అసలు హీరోని ఒక రేంజ్లో డామినేట్ చేసేవాళ్ళు. ఒక్కొక్క షెడ్యూల్లో నా ఫేస్, నా బాడీ ఒక్కొక్కలా ఉండేది. ఆ జర్నీ అనేది చాలా పెయిన్ఫుల్ జర్నీ యాజ్ అన్ యాక్టర్గా. యాక్షన్ కొరియోగ్రఫీ బేసిక్గా యాక్షన్ కొరియోగ్రఫీ నేను సపరేట్ క్రాఫ్ట్లా చూడను, ఎందుకంటే ఇట్స్ బిన్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మార్షల్ ఆర్ట్స్లో ఆల్మోస్ట్ లైక్ 20 yearsగా నేను ట్రైన్ అయ్యి ఉన్నాను. నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ నేనే యాక్షన్ కొరియోగ్రఫీ చేసుకునేవాడిని. Action! Hey, 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 hey! Yes! Turn! Ready? Start. ఫ్రమ్ ద డికేట్స్ వరల్డ్ సినిమాలో ఫైట్స్ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చిందో ఐ హ్యావ్ ఎన్ ఐడియా. సో నేను యాక్షన్ కొరియోగ్రఫీ కంపోజ్ చేసే టైంకి నాకంటూ ఒక యూనిక్ మార్క్ని క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాను. సో గ్యాంగ్స్టర్ విషయానికి వస్తే ఫైటర్స్ యూనియన్ నుంచి రావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ఫైట్ మాస్టర్ కార్డ్. సో నాకు ఫైట్ మాస్టర్ కార్డ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇదేదో సినిమా మేకింగ్కి పనికొస్తుందని నేను ఆలోచిస్తున్న టైంలో మా కో డైరెక్టర్ గారు నన్ను కలిసి ఈ టోల్డ్ మీ లైక్ ఏ డైరెక్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు హ్యాండిల్ ఎనీ క్రాఫ్ట్ ఇన్ 24 crafts అని చెప్పారు. ఒక ఫైట్ మాస్టర్ని హైర్ చేసుకొని ఆయన త్రూ ఫైటర్స్ని తెప్పించుకొని షార్ట్స్ కానీ సీక్వెన్సెస్ కానీ వాట్ ఎవర్ హ్యావ్ కంపోజ్డ్ ఫైట్ మాస్టర్ త్రూ వాళ్ళకి కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్సన్ని హైర్ చేసుకున్నాం. సినిమాలో ఒక్క ఫైట్ వైరల్ అయితే చాలు, ఇండస్ట్రీలో మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. ఒక సాలిడ్ ఫైట్ రెడీ చేస్తున్న టైంలో ఒక చిన్న డౌట్ రేజ్ అయింది. వాట్ ఇఫ్ మనం అనుకున్నట్టు ఈ పర్టికులర్ ఫైట్ మనం అనుకున్న స్థాయిలో దీన్ని రీచ్ చేయలేకపోతే ప్లాన్ అంతా వేస్ట్ అవుతుందని ఒక చిన్న డౌట్ రేజ్ అయింది. ఎందుకు ఒకటే ఫైట్ని వైరల్ చేయాలి, మనం హ్యాండిల్ చేసే ప్రతి ఒక్క ఫైట్ని వైరల్ చేయలేమా అనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఒక్క ఫైట్ కాదు, మన సినిమాలో ఉండే ప్రతి ఫైట్ ఒక యూనిక్గా ఉండాలని ఫిక్స్ అయ్యాం. 1 year కూర్చొని దీని మీద కంప్లీట్గా గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. ఇందులో ఒక సింగిల్ టేక్ ఫైట్, ఒక 100 members ఒక ఫైట్, ఒక రెయిన్ ఫైట్, ఒక గన్ ఫైర్ కైండ్ ఆఫ్ ఫైట్, ప్రతి ఫైట్కి ప్రాపర్గా గ్రౌండ్ వర్క్ చేయడం, దానికంటే ఒక 2-3 months టైం తీసుకోవడం
అండ్ ఇంట్లో ఉన్న పిల్లలతో దానికి రిహార్సల్ చేసుకోవడం అండ్ ఎడిట్ చేసుకోవడం, క్రాస్ చెక్ చేసుకోవడం, షార్ట్ డివిజన్స్, స్టోరీ బోర్డ్స్, సేమ్ లైక్ ఒక సీన్కి ఎలాగైతే గ్రౌండ్ వర్క్ చేస్తామో అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ సీక్వెన్సెస్కి అంత ప్లాన్డ్గా డిజైన్ చేయడం జరిగింది. గ్రౌండ్ వర్క్ అంతా రెడీ చేసుకొని షూట్కి ఇంకా వెళ్ళిపోవచ్చు అనుకున్న టైంలో దెర్ వాజ్ ఎ డిబేట్ బిట్వీన్ మీ అండ్ మై కో డైరెక్టర్. మా కో డైరెక్టర్ ఏమో నువ్వు యాక్షన్ కొరియోగ్రఫీ నువ్వు చేయకు, ఫైట్ మాస్టర్స్కి ఇచ్చేసేయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ వాళ్ళ కటింగ్ బాగుంటుంది అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇంకా ఆయనకి నా మీద కన్సర్న్, ఎందుకనంటే నాకున్న ఎక్స్పీరియన్స్ వర్కౌట్ అవుతుందో లేదో, అనవసరంగా టైం అండ్ మనీ వేస్ట్ చేసుకొని రేపు ఇబ్బంది పడతామేమో అని ఒక్కొక్క భయంతో ఆయన వద్దని చెప్పేవాడు. బట్ మార్షల్ ఆర్ట్స్లో నేను చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి ఉన్నాను అండ్ దట్ వాజ్ మై కోర్ స్ట్రెంగ్త్. సో ఐ కెన్ హ్యాండిల్ ఇట్ సార్, ట్రస్ట్ మీ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. ఆయన భయాన్ని ఎలా పోగొట్టాలి అని ఆలోచిస్తున్న టైంలో సో ఫిలింలో ఉన్న బిగ్ యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా ఫస్ట్ ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్తో ట్రై చేసి టీం దగ్గర కావచ్చు, కో డైరెక్టర్ దగ్గర కావచ్చు, అందరి దగ్గర ఒక చిన్న నమ్మకాన్ని గెలుచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ ఫిలింలో ఉన్న ఒక చిన్న ఫైట్తో స్టార్ట్ చేశాను. గన్ ఫైర్ ఫైట్. ఈ పర్టికులర్ ఫైట్ క్లైమాక్స్లో వస్తుంది అండ్ చాలా స్టైలిస్ట్ వేలో దీన్ని డిజైన్ చేసుకున్నాము. దీంట్లో ఫిస్ట్ ఫైట్ అలాంటివి ఏది ఇంక్లూడ్ అయి ఉండదు. హీరోని అటాక్ చేయడానికి వెయిట్ చేస్తున్న కిల్లర్స్ అందరినీ గన్ ఫైర్ చేసుకుంటూ చాలా స్టైలిష్ వేలో దేర్ వేర్ బాడీ బుల్లెట్స్, బాంబ్ బ్లాస్ట్ ఉన్నాయి కొన్ని అండ్ సో చాలా స్టైలిష్డ్ వేలో కొంచెం ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఈ పర్టికులర్ ఫైట్ని డిజైన్ చేశాము. ఫైట్ని సక్సెస్ఫుల్గా ఒక 2 డేస్లో షూట్ కంప్లీట్ చేయగలిగాము. ఆఫీస్కి వచ్చిన తర్వాత దీన్ని ఎడిట్ చేసి మ్యూజిక్ తోటి టీం అందరిని పిలిపించి, కో డైరెక్టర్ గారిని కూడా పిలిపించి దీన్ని చూపించడం జరిగింది. అండ్ చూసిన తర్వాత ఈ వాజ్ లైక్ సాటిస్ఫైడ్. నేను ఏదైతే అనుకున్నానో ఆయనకి ఈ ఫైట్ తర్వాత నా మీద కొంచెం నమ్మకం క్రియేట్ అవ్వాలని ఏదైతే అనుకున్నానో అది రీచ్ అయ్యాము ఆ స్టేజ్కి. Get ready to fight. Get ready. Get ready. You wanna war? I am the war. You wanna dead? I am the dead. రెయిన్ ఫైట్. ఈ పర్టికులర్ ఫైట్ సారథి స్టూడియోస్లో చేయడం జరిగింది. ఇట్స్ లైక్ మిడ్ జనవరి, ఒక సైడ్ చలి, హీరో వర్షంలో తడుచుకుంటూ ఒక 7 మెంబర్స్తో యాక్షన్ సీక్వెన్స్ ఇది. రెయిన్ సెటప్ అంతా రెడీ అయ్యే టైంలో ఫైటర్స్ అందరికీ కొరియోగ్రఫీ చేసి రిహార్సల్స్ అవన్నీ చేయడం జరిగింది. ఆ టీం అందరూ ఆ వర్షంలో తడుచుకుంటూ ఆ చలికి అందరూ అనుకున్నట్టు అవుట్పుట్ రావడానికి అందరూ చాలా ప్రయత్నాలు చేశారు. షూట్ అంతా 2 డేస్లో కంప్లీట్ చేశాము. దాని తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా ఆఫీస్కి వచ్చి ఎడిట్ చేసి మళ్ళీ ఒక రిఫరెన్స్ మ్యూజిక్ తోటి ఉన్న టీం అందరికీ ఆ ఫైట్ని చూపించడం. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫైట్ సింగిల్ టేక్ ఫైట్. ఇది ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ ఇది. సో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళే టైంలో ఒక సాలిడ్ బ్యాంక్తో బయటికి రావాలి, సో అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఇవ్వాలి అని ప్లాన్ చేసుకున్నాం. చాలా సినిమాల్లో మనకు సింగిల్ టేక్ ఫైట్ ఉంటుంది, కానీ మన పర్టికులర్ ఇండియాలో ఒక లెంతీ సింగిల్ టేక్ ఫైట్ అనేది ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేదు. లొకేషన్స్ చాలా లైవ్ లొకేషన్స్ వెతికాను దీనికోసం. ఎక్కడ అనుకున్నట్టు లొకేషన్ దొరకట్లేదు. ఆ కెమెరా ఫ్లో కానీ ఫైటర్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి అంటే ఆ లైవ్ లొకేషన్లో చేయలేము, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటుంది అక్కడ. సో మనకంటూ ఆ ఫ్లెక్సిబిలిటీ దొరకదని అర్థమైంది. ఒక సెట్ వేద్దామని అనుకున్నాను. సెట్ అనేసరికి ఫస్ట్లో టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎందుకు సెట్, మనం పెద్ద డైరెక్టర్ కాదు, మనకేం పెద్ద ప్రొడ్యూసర్ లేరు, ఇలాంటి రిస్క్ చేయకును, ఫస్ట్ సినిమాకి సెట్ ఎవరు వేయరు అని చాలామంది వద్దని చెప్పారు. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు కావాల్సినప్పుడు సైడ్ వాల్స్ తీసుకోవడం కావచ్చు, సీలింగ్స్ తీసేయడం కావచ్చు, లిఫ్ట్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకోవడం కావచ్చు, కెమెరా ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, ఫైటర్స్ మధ్యలో ఆ స్పేస్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్
అది లైవ్ లొకేషన్లో దొరకదని వాళ్ళకి ఒక ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫైనల్గా మా డైరెక్టర్ని పిలిపించి ఒక 100 మెంబర్స్తో జరిగే ఫైట్ అంత కెపాసిటీని బేర్ చేసి ఒక సెట్ కావాలి మాకు చెప్పి ఒక సాలిడ్ సెట్ వేయించడం జరిగింది. ఒక 50 to 70 మెంబర్స్ ఫైటర్స్ అండ్ ఒక 100 feet కారిడార్ సెట్తో ఒక ఇమాజినేషన్ ఉండేది. బట్ బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఒక 2 to 3 days లైవ్ లొకేషన్లో విత్ కెమెరామెన్ ఫైటర్స్ తోటి రిహార్సల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది సింగిల్ టేక్ ఫైట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సింక్లో ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ సింక్ మిస్ అవుతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది కాబట్టి సో 2-3 days ప్రాపర్ రిహార్సల్ చేసాము. షూట్ పార్ట్ మనం ఎంత రిహార్సల్ చేసుకున్నా లైవ్ లొకేషన్కి వచ్చేసరికి మళ్ళీ దెర్ వర్ లైక్ మల్టిపుల్ టేక్స్ అవ్వడం. ఫైటర్స్కి కోఆర్డినేషన్ మిస్ అవ్వడం, కెమెరామ్యాన్కి నాకు కొన్నిసార్లు సింక్ మిస్ అవ్వకపోవడం. ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వడం. దేర్ వాజ్ ఎ పాయింట్ వేర్ నాకు కెమెరామ్యాన్కి కోఆర్డినేషన్ మిస్ అయిపోయి కిక్ వెళ్ళి కెమెరా మీద ల్యాండ్ అవ్వడం అండ్ లెన్స్ పగిలిపోవడం. లెన్స్ కాస్ట్ వచ్చేసి ఒక 20 lakhs ఉండే. కెమెరా ఓనర్ వచ్చేసి లొకేషన్కి రావడం, ఆ లెన్స్ని బాంబేకి పంపించి వాట్ ఎవర్ ద డ్యామేజ్కి ఆ కాస్ట్ ఎంత అవుతుందో ప్రొడ్యూసర్ హ్యాస్ టు బేర్ అని చెప్పి సైన్స్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ వేరే లెన్స్ ఇచ్చి షూట్ కంటిన్యూ చేసుకోమని చెప్పారు. సర్లే అయిందేదో అయింది, మళ్ళీ షూట్ కంటిన్యూ చేసుకుందాం అని అనుకుంటున్నాము. ఒక ట్రాజడీ జరిగింది. అదేంటంటే ఒక పర్టికులర్ షాట్లో ఒక ఫ్లవర్ వాస్తో నా బ్యాక్ మీద బ్రేక్ చేయాలి అండ్ అది డమ్మీ. యాక్చువల్గా ఆ డమ్మీ ఇట్ వాస్ లైక్ ఒక 6,000-7,000 ఉండే డమ్మీ కాస్ట్. ఆల్రెడీ మేము దాన్ని పే చేసాము. కాకపోతే ఒక ఆర్ట్ అసిస్టెంట్ చేసిన ఒక మిస్టేక్ వల్ల ఆ డమ్మీ ప్లేస్లో ఒక 100-200 రూపీస్ పెట్టి తను ఒక ఒరిజినల్ని ఇవ్వడం జరిగింది. అండ్ అది తెలియక ఆ ఫైటర్ అది డమ్మీ అనుకొని నా బ్యాక్ మీద బ్రేక్ చేయడం జరిగింది. అండ్ అది బ్రేక్ అవ్వకుండా నా బ్యాక్ మీద పడి అండ్ బౌన్స్ అయ్యి నా బ్యాక్ హెడ్ ఇక్కడ తగిలి అండ్ నేను ఒక 5 minutes అన్కాన్షియస్ అయిపోవడం జరిగింది. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం యూనిట్ అందరూ క్రూ మెంబర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ అందరు ప్యానిక్ అయిపోయారు. ఒక 2 hours షూట్ ఆగిపోయింది. లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ కాన్షియస్లోకి రావడము, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ షూట్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ ఫైట్లో నా ఒక్కడికే కాదు, నాతో పాటు కెమెరామ్యాన్కి, కొంతమంది ఫైటర్స్కి అందరికీ చాలా ఇంజురీస్ అవ్వడం జరిగింది. ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్ని ఇప్పటివరకు ఎవరు కంపోజ్ చేయకపోవడం అండ్ దట్ టు అందరు ఫస్ట్ టైం అది చూడడం అండ్ ఎగ్జిక్యూషన్లో ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని అందరు ఛాలెంజింగ్గా తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఫైనల్గా షూట్ కంప్లీట్ చేసాం అండ్ యాజ్ యూజువల్గా ఆఫీస్కి వెళ్ళి దాన్ని ఎడిట్ చేసాం. ఒక రిఫరెన్స్ మ్యూజిక్తో దాన్ని కట్ చేసి అందరికీ టీమ్ మెంబర్స్ అందరికీ చూపించడం జరిగింది. అండ్ అప్పుడు
ఒక సాలిడ్ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ని మనం ఇవ్వబోతున్నామని ఆ సెకండ్ మాకు అర్థమైంది. అండ్ ఫైనలీ 100 మెంబర్స్ ఫైట్. ఒక అన్కాన్షియస్లో ఉన్న హీరో ఎలాంటి వెపన్స్ లేకుండా ఒక 100 మెంబర్స్తో ఫైట్ చేసి ఎలా సర్వైవ్ అవుతాడన్నదే ఈ పర్టికులర్ సీక్వెన్స్. ఒక ప్రాపర్ లొకేషన్ని చూస్ చేసుకున్నాను, అంటే ఒక డోజో కైండ్ ఆఫ్ లొకేషన్ కావాలి. అండ్ అందరు ఒక ప్రొఫెషనల్ ఫైటర్స్ ఉండాలి. అండ్ ద కాస్ట్యూమ్స్ కూడా చాలా ప్రొఫెషనల్ స్టైలిష్ వేలో ఉండాలి. పర్టికులర్ ఫైట్ చాలా వైలెంట్గా అండ్ హెవీ బ్లడ్ బాత్తో కూడిన ఫైట్ ఇది. సో ఇదంతా టీం అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కోఆర్డినేటర్ గారు ఇది విన్న తర్వాత ఇంత వైలెన్స్ని, ఇంత బ్లడ్ బాత్ని సెన్సార్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు, అనవసరంగా మనం షూట్ చేసినా కానీ మళ్ళీ దాన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది, సో ఒకసారి రీథింక్ చేయమని చెప్పారు. జరిగింది ఈ పర్టికులర్ సీక్వెన్స్ని మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది. 2-3 days రిహార్సల్ చేయడం విత్ కెమెరామ్యాన్, ఫైటర్స్ ఇన్ ద లైవ్ లొకేషన్లో చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఆ లిఫ్ట్ కారిడార్ ఫైట్లో ఆ లెన్స్కి జరిగిన డ్యామేజ్కి మా దగ్గర ఉన్న బడ్జెట్ కొంచెం కన్స్టెంట్ అవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఫైట్కి 5 days మేము వేసుకున్న ప్లాన్, బట్ బడ్జెట్ లిమిటేషన్ ఉండడం వల్ల దీన్ని ఖచ్చితంగా 3 daysలో చేయాలి. సో దట్ వాజ్ ద కండిషన్. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ గెయిన్ ఫ్రమ్ ద లాస్ట్ 3 యాక్షన్ సీక్వెన్సెస్ అది కంప్లీట్గా ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఆ టీం అందరూ కూడా చాలా ప్యాషనేట్గా అందరూ సింక్లో ఉండి కోఆర్డినేట్ చేయడం జరిగింది. So it was like a roller coaster ride, and the particular sequence lo kuda there were like many injuries, retakes. సీక్వెన్స్ని ఒక 3 daysలో చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ అవుట్పుట్ అంతా చూసుకున్నప్పుడు అండ్ టీమ్ కావచ్చు అందరూ థియేటర్లో దీనికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుందని కోఆర్డినేటర్ గారు చెప్పడం, అండ్ నిజంగానే అది మేము అచీవ్ చేయగలిగాము అందరి కోఆర్డినేషన్ వల్ల. గ్యాంగ్స్టర్ సినిమాలో ఒక్క సాలిడ్ ఫైట్ ఉంటే చాలని బిగినింగ్లో అనుకున్నాను, బట్ మన ఫిలింలో ఉన్న ప్రతి ఫైట్ ఒక యూనిక్ మార్క్ని క్రియేట్ చేయడం. ఆన్ పేపర్ ఈ పర్టికులర్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎవరికి నమ్మకం లేదు. ఎలా తీస్తాడని కొందరికి, ఎలా తీస్తే మనకెందుకు, మనకు వచ్చే డబ్బులు మనకు వస్తే చాలు అని ఇంకొందరు. సో ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండేది. అండ్ మా కోఆర్డినేటర్ ఒపీనియన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఆయనకు 50 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాలాంటి వాళ్ళు చాలామంది చూస్తున్నాడు. సో అనవసరంగా నేను టైం, మనీ వేస్ట్ చేసుకొని ఒక ఇన్ఎక్స్పీరియన్స్ అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్కడైనా ఒక రాంగ్ స్టెప్ వేస్తానే అనే భయం ఎప్పుడు ఉండేది ఆయనకి. సో యాక్షన్ కొరియోగ్రఫీ నువ్వు చేయకు చందు అనే స్టేజ్ నుండి ఎక్స్ట్రాడినరీగా వచ్చే ఫైట్స్ అని ఆయనే అప్రిషియేట్ చేసే విధంగా నా నమ్మకాన్ని మేము గెలుచుకోగలిగాము. ఎడిటింగ్, వీ కెన్ మేక్ ద ఫిల్మ్ అండ్ వీ కెన్ బ్రేక్ ద ఫిల్మ్ ఆన్ ద ఎడిట్ టేబుల్. అండ్ డిఎఫ్టీ చేస్తున్న టైంలోనే బేసిక్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. సో నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ నేనే ఎడిట్ చేసేవాడిని. అందమైన స్టోరీకి ఒక స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ దానికి ఎడిటర్ అండ్ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. డైరెక్టర్ అనేవాడికి ఎడిట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే
మనకి ఎడిట్ కట్ అనేది ముందే బ్రెయిన్లో ఉండడం వల్ల అన్వాంటెడ్ సీన్స్ షూట్ చేయడం కానీ టైం వేస్ట్ చేయడం కానీ లైవ్ లొకేషన్లో జరగదు. దీనివల్ల మనకి బడ్జెట్ అనేది చాలా సేవ్ అవుతుంది ప్రొడ్యూసర్కి. షెడ్యూల్ గ్యాప్స్లో ఉన్న సినిమా ఫుటేజ్ని నేను రఫ్ ఎడిట్ చేసేవాడిని. అండ్ ఫిల్మ్ ఎలా వస్తున్న క్లారిటీ నాకు ముందు నుంచే ఉండేది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎడిట్ విషయానికి వస్తే అండ్ చాలా లెంతీ యాక్షన్ సీక్వెన్సెస్ మన పర్టికులర్ ఫిల్మ్లో ఉండేది. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంత లెంతీ యాక్షన్ సీక్వెన్సెస్ జనాలు చూడరు, ట్రిమ్ చేయమని చెప్పి సజెస్ట్ చేసేవాళ్ళు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఎంత లెంతీగా ఉన్నా కానీ ఇఫ్ అది ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేయగలుగుతారని నాకు ముందు నుంచి ఒక నమ్మకం ఉండేది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. రఫ్ ఎడిట్ అంతా రెడీ అయిన తర్వాత ఫైనల్ ఎడిట్ కోసం మా కోఆర్డినేటర్ గారు చాలామంది సీనియర్ ఎడిటర్స్ని అప్రోచ్ చేయించాడు. బట్ మన దగ్గర డబ్బులు లేక సో నేనే మళ్ళీ ఎడిట్ చేయాల్సి వచ్చింది. సో మా కోఆర్డినేటర్ గారు వద్దని చెప్తున్నా కానీ నాకు వేరే ఆప్షన్ లేక ఫైనల్ ఎడిట్ కూడా నేనే చేయాల్సి వచ్చింది. చాలామంది ఎడిటింగ్ అనేది చాలా ఈజీ జాబ్ అనుకుంటారు. బట్ ఎన్నిసార్లు ఎడిట్ చేసినా కానీ ఇదే ఫైనల్ ఇంకా ఫిక్స్ అని మనం ఎన్నిసార్లు అనుకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఎడిట్ చేస్తూనే ఉంటాం. ఇలా కొన్ని వందల సార్లు ఫైనల్ అని అనుకోవడం, కొన్ని వందల సార్లు రీఎడిట్ చేయడం అనేది ఇట్స్ లైక్ వెరీ కామన్ థింగ్. నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఎడిటింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ఇలా చాలా వర్షన్స్ కట్ అయిన తర్వాత ఫైనల్గా ఒకదానికి స్టిక్ ఆన్ అయిపోయి ఆ టీమ్కి అండ్ ఎస్పెషల్లీ మా కోఆర్డినేటర్ గారికి ఎడిటింగ్ ఫైనల్ కట్ చూపించడం అండ్ దానికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. సార్ ఒపీనియన్ తర్వాత చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. సినిమాని ఎడిట్ చేయడం కంటే టీజర్ అండ్ ట్రైలర్ని ఎడిట్ చేయడమే చాలా టఫెస్ట్ జాబ్. అండ్ బయట మార్కెట్లో కూడా టీజర్ ట్రైలర్ కట్స్ చేసే వాళ్ళకి పే కూడా చాలా హ్యూజ్గా ఉంది. సినిమాని సీనియర్ ఎడిటర్స్కి ఇవ్వలేని నేను టీజర్ ట్రైలర్ కట్స్కి అంత పే ఇచ్చి వేరే ఎడిటర్స్కి ఇవ్వలేను కాబట్టి సో వేరే ఆప్షన్ లేక టీజర్ అండ్ ట్రైలర్ కట్స్ కూడా నేనే చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఒక చిన్న గ్లిమ్స్, ఒక 45 seconds గ్లిమ్స్ కట్ చేశాను. Are you ready for more? Are you ready to jump? Get ready! He's coming! టీంలో కావచ్చు, సర్కిల్లో కావచ్చు, అందరి నుంచి ఒక పాజిటివ్ అప్రిసియేషన్ దొరికింది. లేటర్ ఆన్ టీజర్ కట్ చేశాను. ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక 2 months టైం తీసుకొని ఒక 100+ versions దాన్ని కట్ చేశాను. అండ్ ఫైనల్గా ఒక దానికి ఫిక్స్ అయ్యి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ సర్కిల్లో టీంలో కావచ్చు అండ్ ఇండస్ట్రీ నుంచి చాలా అప్రిసియేషన్ దొరికింది టీజర్కి. మైకల్, వాడికి భయం, బాధ, కోపం, అసలు ఎలాంటి ఎమోషన్స్ లేవు. వాడికి తెలిసిందల్లా. నెక్స్ట్ ట్రైలర్ కట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఆ ట్రైలర్కి కూడా అంతే ఇమెన్స్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ ప్రాబ్లంకి ఒకే సొల్యూషన్, మైకల్ ద ప్రొఫెషనల్. Your next target is Are you ready? Yeah. టీజర్ ట్రైలర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 1.5 minute టీజర్ అండ్ ఒక 2 minutes ట్రైలర్లో మన సినిమాని జనాలకి చెప్పి వాళ్ళని థియేటర్కి రప్పించే విధంగా అట్రాక్ట్ చేయాలి. టీజర్ ట్రైలర్ అనేది మన సినిమా తాలూకు ఒక విజిటింగ్ కార్డ్. అది చూసే జనాలు థియేటర్కి వస్తారు. సో ఈ పర్టికులర్ విషయంలో మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు. బేసిక్ ఎడిటింగ్ స్టేజ్ నుండి సినిమా ఎడిటింగ్ స్టేజ్కి రావడం అండ్ దీంట్లో ఒక చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం అండ్ థియేటర్లో చూసిన జనాలు కూడా యాక్షన్ కట్స్కి కావచ్చు, కొన్ని పర్టికులర్ సీన్స్కి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అండ్ రెస్పెక్ట్ నిజంగా ఒక ఇట్స్ లైక్ అచీవ్మెంట్. మ్యూజిక్ విషయానికి వస్తే మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. మనీ అని ఒక సినిమా మీరు చూసే ఉంటారు. దాంట్లో బ్రహ్మానందం గారు తనకల్లి భరణి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో బ్రహ్మానందం గారిని హీరో చేస్తా అని చెప్పేసి తనకల్లి భరణి గారు మాయమాటలు చెప్పేసి డబ్బులు తీసుకొని ఆయన చీట్ చేయడం అనేది ఒక సీక్వెన్స్ ఉంటుంది. గ్యాంగ్స్టర్ సినిమా జర్నీలో ఇలాంటి ఒక సీక్వెన్స్ నాకు రాకూడదు అని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మా మ్యూజిక్ విషయంలో జరిగింది. అండ్ సినిమా డబ్బింగ్ జరుగుతున్న టైంలో మా డబ్బింగ్ ఇంజనీర్ త్రూ పరిచయమైన పర్సన్ ఇతను. సో ఆల్మోస్ట్ లైక్ ఒక 1 month మా వెనకాల తిరిగి మాకు ఆపర్చునిటీ ఇవ్వండి సార్, మేము ప్రూవ్ చేసుకుంటామని చెప్పి చాలా ట్రై చేసి రిక్వెస్ట్ చేస్తే ఫైనల్గా మా డబ్బింగ్ ఇంజనీర్ ఆల్రెడీ ఒక ఫిల్మ్కి వర్క్ చేశాడు. సో నెక్స్ట్ ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి కన్విన్స్ చేస్తే
దెన్ ఐ థాట్ లైక్ ఓకే చేస్తాడేమో ఇంత అడుగుతున్నారు కాబట్టి అన్న ఉద్దేశంతో ఆయనకి ఇవ్వడం జరిగింది. వన్స్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ మాటలు ఎక్కువ పని తక్కువ అని నాకు అర్థమైంది. ఇచ్చిన పైసలు వెనక్కి రావు, కొత్త వాళ్ళని హైర్ చేసుకోలేము. సో ఏం చేయాలో అర్థం కాలేని సిచ్యువేషన్ అది. అలాంటి టైంలో మా కో-డైరెక్టర్ గారికి పిలవడం జరిగింది. ఆయనకి జరిగినంత చెప్పి ఆయన్ని రంగంలోకి దించి, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉండే, సో తన్ని పట్టుకొని మా కో-డైరెక్టర్ గారు నేను ఇద్దరం ఒక 2-3 months కూర్చొని త్రూఅవుట్ ద ఫిలిం మ్యూజిక్ చేయించుకోవడం జరిగింది. రఫ్ ఎడిట్ చేస్తున్న టైంలో ఒక రిఫరెన్స్కి ఒక మ్యూజిక్ పెట్టుకుంటాం మనం. సో అట్లా నాకు త్రూఅవుట్ ద ఫిలిం నేను ఒక రిఫరెన్స్ మ్యూజిక్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ రిఫరెన్స్ మ్యూజిక్ అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ టైంకి నాకు చాలా హెల్ప్ అయింది. సో మెయిన్ ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇంపార్టెంట్ సీన్స్కి నేను ఆల్రెడీ ప్రీవియస్ రఫ్ కట్కి వాడిన రిఫరెన్స్ మ్యూజిక్ని బేస్ చేసుకొని కొన్ని సీన్స్కి కో-డైరెక్టర్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ 50 years ఉన్న ఆయన ఎక్స్పీరియన్స్ని వాడి ఇంకొన్ని సీన్స్కి ప్రాపర్గా మ్యూజిక్ చేయించుకోవడం. ఓవరాల్గా ఒక 2-3 months స్పాన్లో ఒక కీబోర్డ్ ప్లేయర్ని పెట్టుకొని గ్యాంగ్స్టర్ సినిమాకి మ్యూజిక్ చేయించడం జరిగింది. వాళ్ళు కూడా పేమెంట్స్ అన్ని మ్యూజిక్కి క్లియర్ చేయడము అండ్ ఫైనల్గా మిక్సింగ్కి పంపించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే మిక్సింగ్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ వర్షన్ ఏదైతే మ్యూజిక్ రెడీ అయిందో ఆ వర్షన్ కాకుండా ఆ ప్రీవియస్ వర్షన్స్ వాళ్ళు పంపించారు. ఇదేంటని మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసినా కానీ మెసేజెస్ పెట్టినా కానీ వెళ్ళినా కానీ అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎవరి త్రూ అయితే ఈ పర్సన్ అయితే పరిచయం అయ్యాడో డబ్బింగ్ ఇంజనీర్, ఆయన త్రూ కూడా కాల్స్ చెప్పించాం, ఎందుకు ఇలాంటి ప్రీవియస్ వర్షన్స్ ఎందుకు పంపించారు, ఫైనల్ వర్షన్స్ ఎందుకు పంపలేదు అని. సో దెర్ వాజ్ ఆల్సో నో రెస్పాన్స్. మా దగ్గర వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల మిక్సింగ్లో చాలా సీన్స్కి మ్యూజిక్ లేకుండా సౌండ్ ఎఫెక్ట్స్ మీదనే వెళ్ళిపోయాం. నాలాగా ఇంకెవరు ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో పడి మోసపోకుండా ఉండడానికి నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్ క్రెడిట్స్ అంతా కో-డైరెక్టర్ గారి పేరు మీద ఇచ్చేసాను నేను. డెబ్యూటెంట్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఏ టెక్నీషియన్స్ అయినా చూస్ చేసుకునే ముందు మీరు వాళ్ళ ప్రీవియస్ వర్క్ చెక్ చేసుకోండి. అండ్ మీరు కూడా సినిమాలో ఉండే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ వాళ్ళకి ఒకసారి ఇవ్వండి. ఇచ్చి వాళ్ళు ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి మీకు అనుకున్నట్టు మ్యూజిక్ డెలివర్ చేయగలిగితేనే ఫిలిం వాళ్ళ చేతిలో పెట్టండి. అంతేగాని వాళ్ళు చేస్తా అని చెప్పి నమ్మించినప్పుడు మీరు అడ్వాన్స్లు ఇచ్చేయడం కానీ అడ్వాన్స్లు ఇచ్చిన తర్వాత లాక్ అయిపోవడం, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు మీరు అనుకున్న అవుట్పుట్ ఇవ్వలేకపోతే జస్ట్ గో ఫర్ అన్ ఆల్టర్నేటివ్. డబ్బులు ఇచ్చేస్తాం కదా అని చెప్పి స్ట్రక్ ఆన్ అయ్యి అక్కడ ఉండిపోకండి. సో దట్స్ మై మేజర్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద డెబ్యూటెంట్స్. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డాక్టర్ మామిడి కృష్ణ గారికి సినిమా చూపించడం జరిగింది. అండ్ ఆయనకు సినిమా బాగా నచ్చి లెజెండరీ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారి దగ్గరికి పంపించడం. అండ్ అక్కడ నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. విజేంద్ర ప్రసాద్ గారిని కలవడం, ఆయన ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం. అక్కడ నుంచి ఆయన దిల్ రాజు గారి దగ్గర పంపించడం, కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి రిఫర్ చేయడం. టీజర్ లాంచ్ జరిగింది. అండ్ ఆ టీజర్ లాంచ్కి అఖండ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు, రజాకా డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు, ఇలా చాలామంది టీజర్ని సినిమాని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎప్పుడో ఒకసారి చెప్పాను, ఒక ఆనంద్, ఒక అర్జున్ రెడ్డి ఒక సంచలనం సృష్టిస్తాయి కదా, అలాంటి సినిమా ఇది కూడా అవుద్దని అనుకుంటున్నాను. ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు అసలు కాసేపు డిస్టర్బ్ ఉండిపోయా, అక్కడ అట్లే కూర్చునిపోయా. అందరూ కొత్త ముఖాలు కనిపించారు కాబట్టి అది ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా అది వాళ్ళ సినిమా అవుతుంది, అది ఇండియన్ సినిమా అవుతుంది. 100% టాప్ 10లో నువ్వు వెళ్ళబోతున్నావు అనేది నా నమ్మకం. అనేది నా కోరిక. అమ్మ లాలిపాటలాగా ఉండాలి సినిమా, లేదంటే పీపుల్ అటెన్షన్లో నుండి డిస్టర్బ్ అన్న చేయాలండి. ఈ టీజర్ చూసాక నేను డిస్టర్బ్ అయ్యండి. ఆల్మోస్ట్ 3 days నుంచి నేను డిస్టర్బ్లో ఉన్నా. ఒక యాక్షన్ హీరో రావాలి, నా కలని మా కలని నిజం చేసింది చంద్రశేఖర్ రాథోడ్. ఈ కాలంలో ఇప్పుడున్న సినిమాలలో యాక్షన్ సీక్వెన్సెస్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు తనదైన ముద్రని మాత్రం ఖచ్చితంగా వేస్తుందని కరాఖండిగా చెప్తున్నా. బుర్రా సాయి మాధవ్ గారి చేతి మీదుగా థియేట్రికల్ పోస్టర్ లాంచ్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి కళ్యాణ్ కృష్ణ గారు డైరెక్టర్ గారు అండ్ ఆకాష్ జగన్నాథ్ గారు, కేవి గుహన్ సినిమాటోగ్రఫర్ గారు వచ్చి సినిమాని బ్లెస్ చేయడం. వీడియోస్ కానీ ఆ ఫైట్ ఇందాక చూసినప్పుడైతే బ్రో ప్లీజ్ కమ్ హియర్, we need people like you in this industry. I really mean it.
and you're amazing, amazing talent. I wish all the very best, and మీరు ఇంకా చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాలి. Yeah, I heard you directed also, and I want you to direct me one day. Amazing, amazing talent you are. Chandrasekhar, you should come here. I would like to give a hug. Okay. He has really done a fantastic thing. One craft చేయడమే కష్టం. ఇదిలో యాక్ట్ చేసినప్పుడు చాలా నెసెసిటీస్ ఉంటాయి. దాంతోపాటు ఆయన డైరెక్ట్ చేసి అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ పెయిన్ఫుల్ జాబ్ డైరెక్షన్. అన్ని టెన్షన్స్ తల మీద పడతాయి. అది అన్నీ దాటి ఒక క్రియేటివ్గా ఇప్పుడు నేను చూసిన వరకు ఎక్కడ కూడా இந்த ఫిలింలో ఒక న్యూనెస్ అంటే ఏదో కొత్త వాళ్ళు చేసినట్టు లేదు. వెరీ ఎక్స్పీరియన్స్డ్గా కనపడుతుంది. ఐ నో యాజ్ అ టెక్నీషియన్ ఐ నో హౌ మచ్ యుడ్ హ్యావ్ సపోర్ట్ టు బ్రింగ్ దట్ క్వాలిటీ. సో వెల్కమ్. ఇలాంటి పీపుల్ రావాలి, ఇన్ ద ఫిలిం హిట్ అవ్వాలి. రిలీజ్ రోజు ఆకాష్ జగన్నాథ్ గారు థియేటర్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం, ఫిల్మ్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఇండస్ట్రీలో అసలు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. అలాంటిది పర్టికులర్గా ఈ గ్యాంగ్స్టర్ ఫిల్మ్కి ఇండస్ట్రీ ఉన్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోను. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అయిన 3 months తర్వాత సెకండ్ స్క్రిప్ట్కి రెడీ అవుతున్న టైంలో బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్లో మన గ్యాంగ్స్టర్ ఫిల్మ్ సెలెక్ట్ అవ్వడం అండ్ దాన్ని ప్రివ్యూ వేయడం అండ్ బెంగాలీ జ్యూరీ మెంబర్స్ అందరూ ఫిల్మ్ని చూసి అప్రిషియేట్ చేసిన విధానం అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ అవార్డ్ ఫర్ ద గ్యాంగ్స్టర్. అండ్ అది చాలా అంటే ఒక లోలో ఉన్న టైంలో అదొక మంచి బూస్ట్ ఇచ్చింది. General Secretary, I would like to call upon Shri Chandrasekhar Rathod receive the award for the film Gangster. నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డ్ తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ టైం నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2024లో మన గ్యాంగ్స్టర్ సినిమాకి ది బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీగా అవార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు జయసుధా గారు అనౌన్స్ చేసినప్పుడు ఇట్స్ లైక్ ఆ మూమెంట్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. బెస్ట్ యాక్షన్ కోరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ ఫర్ గ్యాంగ్స్టర్. అండ్ అవార్డు తీసుకునే రోజు బ్యాక్ స్టేజ్లో జ్యూరీ మెంబర్స్ అందరూ నన్ను కలిశారు అండ్ సినిమాని పిన్ టు పిన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి స్క్రిప్ట్ వైజ్ కావచ్చు, ఫైట్స్, దాని తర్వాత స్క్రీన్ ప్లే వైజ్ కావచ్చు, వాళ్ళు సినిమాని అండ్ నన్ను అప్రిషియేట్ చేసిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ అంతమంది పెద్దల సమక్షంలో ఇండస్ట్రీ మొత్తం అండ్ లైవ్లో చూస్తున్న జనాలందరూ అండ్ పొలిటీషియన్స్ ఒక సైడు అందరి ముందు నేను ఆ రోజు అవార్డు తీసుకోవడం అనేది ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ లైఫ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. గ్యాంగ్స్టర్ సినిమాకి గాను శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు, బోలెడంత రిస్క్తో కూడినటువంటి పని. కానీ అలాంటి రిస్క్లకి కూడా తెగించి మరి యాక్షన్ కొరియోగ్రాఫర్ని చేసేటువంటి వారికి శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈ సినిమాలో ఆయనే హీరో కూడా. మరి ఈరోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చంద్రశేఖర్ గారు. నేను 10 yearsగా పెట్టిన ఎఫర్ట్కి అండ్ ఆ జర్నీకి ఒక ఫుల్ఫిల్మెంట్ దొరికిందని ఆ రోజు నాకు అనిపించింది. ఇక ముందు మంచి మంచి సినిమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.